నేనేమి సాత్విక్ అండ్ స్టార్టింగ్ నేను 5th క్లాస్. నేను ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ చదువుతాను. నేను 6th లెసన్ మనసు ఉంటే మార్గం ఉంటుంది. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వాళ్ళు కూడా చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. మరి చేతులు లేని వారు ఏం చేయగలరు అని అనుకుంటాం. కానీ చేతులు లేకున్నా పట్టుదలతో తాను అనుకున్నది సాధించడమే ఆమె పట్టుదల. ఆత్మవిశ్వాసం ముందు ఆ దేవుడైనా తల వంచాల్సిందే. ఇంతకు ఎవరామె ఏం చేసింది? పాఠం చదివి తెలుసుకోండి. ప్రియమైన లక్ష్మి, ఎట్లున్నావు? ఇక్కడ మేమంతా బాగున్నాం. నీకు గుర్తున్నదా? మేము తెలంగాణకు రాకముందు గుజరాత్లో సూరత్లో ఉండేటోళ్ళం. మొన్న దసరా సెలవులకు మా ఊరు సూరత్కు పోయినాం. అక్కడ మా నాయనమ్మ ఉన్నది. సాయంత్రం అయ్యేసరికి దోస్తులందరం కలుసుకున్నాం. మా వాడలోని పిల్లలందరం కలిసి మట్టిల గీతలు గీసి కుండలాటలాడి రావి ఆకులతో పీకలు చేసి పీపి ఉదుట్లు ఉరుకుతూ నేలబండ దాగుడు మూతలు ఇట్లా రకరకాల ఆటలు ఆడినాం. జోష్న కూడా మాతో కలిసి ఆడేది. మేము పాటలు పాడితే మాతో పాడేది. తాడాట, చెందాట వంటి ఆటలు ఆడేటప్పుడు మాత్రం ఒక పక్కన కూర్చునేది. నీకు జోష్న గురించి చెప్పలేదు కదా? మా దోస్తు జోష్న మనందరి వల్ల కాదు, చాలా ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసా? ఆమెకు చేతులు లేవు, కానీ కాళ్ళు మాత్రం బాగా పనిచేస్తాయి. జోష్నకు చాలా పట్టుదల. నేనెందుకు అందరి వల్ల చేయలేకపోతున్నా అని అనుకునేది. అందుకని ఎక్కడా వెనకడగా వేయలేదు. గమ్మత్తైన విషయం ఏమంటే మనం చేతులతో చేసే పనులన్నీ ఆమె కాళ్ళతో చేయడం నేర్చుకున్నది. నువ్వు జోష్నను చూస్తే పరిచయం అవుతావు. ఆమె బియ్యంలో రాళ్ళు వేయడం, తల దువ్వడం, కూరగాయలు కోయడం, బట్టలు ఉతకడం, పలక మీద రాయడం వంటి పనులన్నీ కాళ్ళతోనే చేస్తుంది. జోష్న 10వ తరగతి వరకు చదివింది. ఉడుం పట్టుదల అంటే ఆమె పట్టుదల నాకు బాగా నచ్చుతుంది. ఏది చేయాలనుకుంటే అది నేర్చుకునేదాకా విడిచిపెట్టదు. జోష్న వాళ్ళ అమ్మ, అక్క ఇంట్లో అనేక తీర్లు, కుట్లు, అలికలు చేస్తుండేటోళ్ళు. వాళ్ళు చేస్తున్న పనులను జోష్న ఎంతో శ్రద్ధగా గమనించేది.